బగ్గుమన్న బీసీ సంఘాలు బీఆర్ఎస్ దొంగదారిన పిటిషన్లు వేసిందని ఫైర్, బీజేపీ అడుగడుగున అడ్డుకుందని ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కోర్టు తీర్పు కాపీల దహనం. ఇది ముమ్మాటికి బీసీ వ్యతిరేక శక్తులపైనే జాజుల. గవర్నర్ ఆమోదం లేకపోవడం వల్లే స్టే వచ్చిందని వ్యాఖ్య. నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు. సుప్రీంకోర్టు తీర్పుకు హైకోర్టు స్టే వ్యతిరేకమన్న ఆర్ కృష్ణయ్య. రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని స్టేను సుప్రీంకోర్టులో వెకెట్ చేయించాలి దాసు సురేష్ గారు. సో ఇది మనం చూసినట్టు చిత్రం ఏంటంటే, హైదరాబాద్ విద్యానగర్లో తీర్పు కాపీలను దహనం చేస్తున్న బీసీ సంఘాల నాయకులు. సో ఇదేంటంటే, నిన్న హైకోర్టులో బీసీ జీవో 9 మీద 42% జీవో 9 మీద హైకోర్టు స్టే ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు ఒక్కటేసారి బగ్గుమని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి దిష్టి బొమ్మలు తగలడం జరుగుతుంది. సో ఇది బీసీ సంఘాల లోపమా, లేకపోతే ప్రభుత్వ లోపమా, లేకపోతే బీజేపీ ప్రభుత్వ లోపమా అంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలను నమ్మిస్తూ మేము చేస్తున్నాం కదా, మా తప్పేముంది, మేము చేస్తూనే ఉండము, ఇది హైకోర్టులో ఉన్నా కూడా మేము బీసీ సంఘాలకి బీసీలకు న్యాయం చేయాలని ఒక ఆశావాహంతో మేము ఎన్నికలకు పోతున్నాం, అయినా కూడా కోర్టు స్టే ఇచ్చి ఆపేస్తే మమ్మల్ని ఏం చేయమంటారు అనే దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్న దిశగా అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో సో అదే స్టే ఇచ్చిన తర్వాత బీసీ సంక్షేమ సంఘాలు కావచ్చు, లేకపోతే మన జాదవ్ శ్రీనివాస్ గారు కావచ్చు, ఆర్ కృష్ణ గారు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, దాసు సురేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు తెలంగాణ బంద్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ కొన్ని హైకోర్టు ఇచ్చినటువంటి స్టే కాపీలను, నమూనా కాపీలను ఇక్కడ రోడ్లపై తగలబెట్టడం జరిగింది. ఇది ఏదేమైనా కూడా హైకోర్టు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కూడా కావచ్చు, ఈ 3 పార్టీలు బీసీల ముందున్నటువంటి అన్నపు ముద్దను గుంజుకున్నట్టుగానే కనిపిస్తూ ఉండదు మనకి. ఎందుకు అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి వీళ్ళు 55.6% ఉన్నారు, వీళ్ళకి 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా రావాల్సినదని చెప్పి బీజేపీ ప్రభుత్వం మీద ప్రపోజల్ పెట్టినప్పుడు, బీజేపీ ప్రభుత్వం డైరెక్ట్గా మేము 9th షెడ్యూల్లో ఎందుకు పెట్టము అంటే, అందులో ముస్లింలు కూడా వాటా అడుగుతున్నారు, మేము ముస్లింకు వ్యతిరేకం కాబట్టి మేము అందులో 9th షెడ్యూల్ పెట్టే ప్రసక్తి లేదని చెప్పి అమిత్ షా చెప్పడం కూడా జరిగింది స్టార్టింగ్లోనే. సో వాళ్ళు పెట్టకపోయినా ఏదేమైనా మేము స్థానిక ఎలక్షన్లో కల్పిస్తాము అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానికి బీఆర్ఎస్ మొదట మద్దతు ఇచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు కోర్టులో ఇంప్లీడ్ అవ్వలేదు, బీజేపీ ఇంప్లీడ్ అవ్వలేదు, ఇతర కొంతమంది బీసీ నేతలు ఇంప్లీడ్ అవ్వలేదు. పోనీ ఇది అలా ఉండగానే మళ్ళీ అదే బీసీ 42% రిజర్వేషన్ మీద మళ్ళీ ఒక రెడ్డి జాగసాగ మాధవ్ రెడ్డి గారు కూడా పిటిషన్ వేయడం జరిగింది. సో ఆ పిటిషన్లు ఈ హైకోర్టు 42% రిజర్వేషన్ జీవో 9ని కోర్టులో నిన్న అభ్యంతరంగా స్టే ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం ఇంకొద్ది చూసుకున్నట్లయితే, 9వ షెడ్యూల్లో పెట్టించకపోతే అన్ని పార్టీలను బహిష్కరించాలని పిలుపు. కోర్టు స్టేపై నల్లకుంటలో దిష్టిబొమ్మ దహనం. అగ్రకుల పార్టీలు, ప్రభుత్వాలు, వారి ఆధిపత్యంలోని రాజ్యాంగ వ్యవస్థలు మరోసారి బీసీలను మోసం చేశాయని బీసీ సంఘాలు మండిపడ్డాయి. బీసీ రిజర్వేషన్పై హైకోర్టు ఇచ్చిన స్టేకు నిరసనగా గురువారం రాత్రి హైదరాబాద్ విద్యానగర్ నల్లకుంట చౌరస్తాలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో హైకోర్టు స్టే తీర్పు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్లకు రాష్ట్రమంతా మద్దతు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా బీసీలకు రిజర్వేషన్లపై మరో ద్రోహం చేసిందని మండిపడ్డారు. రిజర్వేషన్లపై బీజేపీ అడుగడుగున అడ్డుకుంటుందని, బీఆర్ఎస్ పార్టీ కూడా దొంగదారిన పిటిషన్లు వేసిందని మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకమై రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్ 9లో పెట్టించకపోతే ఆ రాజకీయ పార్టీలన్నింటినీ బహిష్కరించే విధంగా బీసీలు సంసిద్ధం కావాలని సూచించారు. అన్ని పార్టీలకు బీసీ సంఘాలు తొత్తులుగా కాకుండా ఎక్కడికక్కడ ఉద్యమ నిర్మాతలు కావాలని కోరారు. బీసీ వ్యతిరేక తీర్పునకు కారణమైన అన్ని పార్టీల వ్యవస్థల కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. రిజర్వేషన్ సంగతి తెలుసకుండా స్థానిక ఎన్నికల్లోకి వెళ్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. అందరినీ కలుపుకొని బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు ఇస్తామని తెలిపారు. సో యాక్చువల్గా 42 రిజర్వేషన్ అనేది స్థానిక ఎలక్షన్ల వరకు పెడితే బీసీలకి వచ్చేటువంటి లాభం కేవలం స్థానిక ఎలక్షన్ల వరకే వస్తుంది. ఇందులో ఎలాంటి విద్య, వైద్యం, వ్యాపారం వేటిలో కూడా అవకాశం ఉండదు. కేవలం స్థానిక ఎలక్షన్ల సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీల వరకే పరిమితం. కానీ ఇక్కడ బీసీ సంఘాలు కోరుతున్నది
స్థానిక ఎలక్షన్‌లో కాకుండా భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్‌లో పెడితే తెలంగాణ స్టేట్‌లో ఉన్నటువంటి బీసీలకి దేశవ్యాప్తంగా విద్యా, వైద్యంలో గూడా మాకు స్థానం కలుగుతూ రాజకీయాల్లో గూడా సమాన వాటా వస్తదని జెప్పేసి బీసీ సంఘాలు కోరడం జరుగుతుంది. సో, ఆ విధంగా భారత ఇండియన్ కాన్స్టిట్యూషన్ 9థ్ షెడ్యూల్‌లో పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీ ఏ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా ఆ పార్టీని రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని జెప్పి బీసీ సంఘాలు భారీ ఎత్తున పిలుపులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ బీజేపీ పెట్టకపోయినా, బీఆర్ఎస్ మద్దతు ఇయ్యకపోయినా 2 పార్టీలని బహిష్కరిస్తాము రాష్ట్రం నుంచి అని జెప్పి బీసీ సంఘంలో ఉన్నటువంటి నాయకులు గూడా చెప్పడం జరుగుతుంది. సో, సో, ఈ విధంగా మరి చూడాల రాబోయే రోజులలో బీసీ సంఘాలు ఈ విధంగానే ఉధృతంగా పోరాటం చేస్తాయా? లేకపోతే అగ్రకుల పార్టీలకు బానిసలయ్యి రిజర్వేషన్ పక్కన పడేసి సరే ఎంతో కొంత పోయిన రిజర్వేషన్‌తోనే స్థానిక ఎలక్షన్‌లు పెడతారన్నకి వాళ్ళకి సపోర్ట్ చేస్తారనేది మనం రాబోయే రోజుల్లో చూసుకోవాలి. సో, ఏదేమైనా నిర్ణయం కాబట్టి స్టేషన్ ఇంకో వారం రోజులు ఎదురు చూస్తే తప్ప ఈ ఉద్యమాలు ముందు కొనసాగుతాయా? లేకపోతే పాత రిజర్వేషన్‌లతోనే ఎన్నికలకు పోతారా? లేకపోతే రిజర్వేషనే పక్కన పడేసి వదిలేస్తారన్నది మనం రాబోయే రోజుల్లో చూసుకోవాల్సిందే. సో, అప్పటిదాకా మనం వేచి చూడాల్సిందే.